ఎన్ని సముద్రాలు దాటొచ్చినా మా ఓడికి సినిమాల పిచ్చి మాత్రం పోలేదు. వాడెవడో సాయంత్రం చూపిస్తాను మీకు. సో వెల్కమ్ టు డే 41 ఆఫ్ డైలీ వ్లాగింగ్. పొద్దున్నే లెగిచి 6కే వాకింగ్కి వెళ్ళా ఒక గంట సేపు. ఎందుకంటే సాయంత్రం మా ఫ్రెండ్ గారు 6కి సినిమా టికెట్లు బుక్ చేసి వెళ్తున్నాము అని చెప్పాడు, వెళ్దామా అని అడగలేదు. సో అందుకని ఇంకా 5కి ఆఫీస్ అయిపోతే కుదరదని చెప్పి వాకింగ్ మళ్ళీ నైట్ అయిపోద్దని చెప్పి పొద్దున్నే కానిచ్చేసా. ఇంకా అలా రెడీ అయిపోయి స్నానం చేసి నీట్గా బియర్డ్ ట్రిమ్మింగ్ చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాం. మనం ఇవాళ రోజు వెళ్ళే ఆఫీస్కి కాకుండా అది 40 minutes డ్రైవ్ అనమాట, మెయిన్ ఆఫీస్ అక్కడ. సో ఇంటికి దగ్గరలో కూడా 10 minutes దూరంలో ఇంకొక ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ పని చేసుకుంటాను వీక్లీ 2 days అని చెప్తే దే అప్రూవ్డ్ ఇట్. సో ప్రశాంతంగా వచ్చి పని అంతా చేసుకొని లంచ్ చేసి మళ్ళీ పని చేసుకొని అలా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయి మంచిగా ఇవాళ ఏం తిందామని ఆలోచిస్తూ ఉంటే కొంచెం మళ్ళీ అంతే చికెన్ ఫ్రై చేసి చపాతీని అటు ఇటు మంచిగా కాల్చి దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, కెసో, చిపోట్లే ర్యాంచ్ అన్నీ కలిపి అవేసి చికెన్ ముక్కలేసి పైన కొంచెం చీజ్ వేసి కెసడిల్లలాగా అటు ఇటు కాల్చి కట్ చేసుకొని తింటే ఏమవుతుంది, కడుపు నిండుతుంది. అంతకుమించి ఏమవుతుంది, బట్ బాగుంటుంది, ట్రై చేయండి. సో ఇంకట్లా 5:20కి సినిమాకి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. పొద్దున్నే చెప్పా కదా మా సినిమా పిచ్చోడు ఈయనే మా గురువు గారు. సినిమా చూడందే నిద్రపోడు, సినిమా గురించి మాట్లాడందే వాడు రోజు అంటూ గడవదు. సినిమా 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 టిఎఫ్ఐ అదే గోల. సో ఇంకట్లా మూవీకి వచ్చేసాం. ఇంతకీ ఏ మూవీయో చెప్పలేదు కదా, మిషన్ ఇంపాసిబుల్, మన టామ్ క్రూజ్ బై అది. సో ఇంకట్లా మూవీ చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే, ఇట్స్ నైస్, బాగానే ఉంది, బట్ ఇట్స్ లాంగ్ అనిపించింది. అదనమాట వాళ్ళకి. మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. టాటా బాయ్.